కంగువ. రాజమౌళి భక్తుడి సినిమా 2000 కోట్లు కొట్టగలదా? ఈ వీడియో వచ్చేసి కంగువ మూవీ గురించి. పుష్ప మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు చేస్తే కంగువ ప్రొడ్యూసర్ మా సినిమా ఏకంగా 2000 కోట్లు కొట్టేస్తామని చెప్తున్నాడు. అంటే ఏంటి 2000 కోట్లు అనేది చిన్న నెంబర్ లా కనిపిస్తుందా? అది కూడా ఫస్ట్ పార్ట్ తో 2000 కోట్లు కొడుతుంది. దట్ టు వితౌట్ పాన్ ఇండియన్ స్టార్, దట్ టు వితౌట్ బిగ్ స్టార్స్, దట్ టు వితౌట్ బిగ్ డైరెక్టర్స్, దట్ టు హ్యావింగ్ దిశా పటాని ఇన్ మూవీ. రాయి కట్టుకొని సముద్రంలో దూకడం అనే చెప్పాలి ఇలాంటి కామెంట్స్ చేయడం అంటే. ఎందుకు కంగువ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారు ఇలా అన్నారు అంటే నిజంగా కంగువ మూవీ 2000 కోట్లు కొట్టగలదా? అసలు కంగువ ఏంటి, ఎలా, ఎప్పుడు ఈ కామెంట్స్ కి న్యాయం చేయగలదో ఈ వీడియోలో చూద్దాం. చెప్పే ముందు ఒక మంచి మాట. సూర్య అన్న సురారేపోటు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందులో నెడుమరన్ క్యారెక్టర్ ఒక ఐడియల్ నాకు. మూవీ లాస్ట్ లో సూర్య అన్న అలా నడుచుకుంటూ వస్తున్న ఫోటో లాస్ట్ 2 years నుంచి నా స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నా. సింగం అంటే నాకు ఎంతో ఇష్టం అండ్ రెస్పెక్ట్ కూడా. ఈ వీడియో ఓన్లీ మూవీ గురించి చెప్తున్నా, నో హేట్ టు మా సూర్య అన్న. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మా కంటెంట్ నచ్చితే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ట్యాప్ మన ఒకటి పేకండి పడుంటది. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. కంగువ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. కొత్త జనర్ లా అనిపించింది, కానీ రీసెంట్ గా వచ్చిన తంగలాన్ లాగా అనిపించింది. పీరియాడిక్ అండ్ బాబీ డియోల్ క్యారెక్టర్ చూడగానే నాకెందుకో కాలకే గుర్తొచ్చాడు. ఓకే, ట్రైలర్ అలా వెళ్తుంది అనుకుంటే సూర్య అన్న ఎంట్రీతో మంచి ఫీల్ వచ్చింది. విఎఫ్ఎక్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎంతలా అంటే మన సినిమా అండ్ సిరీస్ అని చెప్పినట్లుగా ది ఎడ్జ్ ఆఫ్ ద అబ్జర్వల్ యూనివర్స్ వరకు ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఇలా తమిళ నుంచి సూర్య మూవీ కంగువ అనేది ఒకటి వస్తుంది అని. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ కంగువ 2000 కోట్లు కొడుతుందా అంటే మనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివి ఉపయోగించి కొట్టగలదా లేదా అనేది తేల్చేద్దాం. ప్రీవియస్ హైయెస్ట్ గ్రాసెస్ చూసుకుంటే బాహుబలి 2 అండ్ దంగల్ టాప్ 2 లో ఉంటాయి. నెక్స్ట్ KGF 2, త్రిబుల్ ఆర్, పతాన్ ఉంటాయి. సో వీటితో కంపేర్ చేసుకుంటే దంగల్ కి మంచి రెస్పాన్స్ ఉంది అండ్ చైనా మార్కెట్ లో ఎక్కువ కలెక్ట్ చేయడం వలన ఇది టాప్ లో ఉంది. ఇంకా బాహుబలి విషయానికి వస్తే ఇది సెకండ్ పార్ట్ అవడం అండ్ ఫస్ట్ పార్ట్ వలన హైప్ ఉండటం దీనికి ఎనామరస్ గా కోట్లు కలెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ KGF కి వస్తే యాజ్ ది సెకండ్ పార్ట్ అవడం వలన ఫస్ట్ పార్ట్ కున్నంత బజ్ ఉండడం వలన కుమ్మేసింది. త్రిబుల్ ఆర్ అండ్ పతాన్ సోలో మూవీస్ అయినా కూడా త్రిబుల్ ఆర్ కి రాజమౌళి వలన అండ్ పతాన్ కి షారుఖ్ ఖాన్ వలన నార్మల్ గా ఉన్నా కానీ ఒక హైప్ కి మంచి లైన్అప్ అండ్ స్టోరీస్ కుదరడంతో అవి 1000 కోట్లు కలెక్ట్ చేయగలిగాయి. వీటితో కంపేర్ చేసుకుంటే కంగువకి హైప్ ఆర్ బజ్ తెచ్చే ఒక ఆస్పెక్ట్ కూడా లేదు. పాన్ ఇండియా హీరో కాదు, పేరున్న డైరెక్టర్ కాదు, హోమాల లాంటి ప్రొడక్షన్ హౌస్ కూడా కాదు. ఇలాంటివి ఏం లేకుండా 2000 కోట్లు కొట్టగలం అనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి. మీరు కూడా కేరియర్ లో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ కి రెడీగా ఉన్నారా? అయితే ఎసెన్స్ స్కిల్స్ అనే ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కోడింగ్ ఆస్పిరెంట్స్ కి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇవ్వాలని మీ జర్నీని ఎలివేట్ చేయడానికి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎసెన్స్ స్కిల్స్ నుండి పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ అవైలబుల్ లో ఉంది. యూజువల్ ఫీ 699 ఉంది, కానీ మన సబ్స్క్రైబర్స్ కి ఎసెన్స్ స్కిల్స్ 50 అనే కోడ్ యూజ్ చేస్తే 50% డిస్కౌంట్ తో జస్ట్ 3499 కి ఎన్రోల్ అవ్వచ్చు. ట్రైనింగ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్, సో అందరికీ దొరుకుతుంది. ఇక్కడ మీ లెర్నింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మాక్ ఇంటర్వ్యూస్, వీక్ బై వీక్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీటింగ్స్, రియల్ క్లయింట్స్ తో గైడెడ్ ప్రాజెక్ట్స్ చేపించడం, ఎగ్జామ్స్ అండ్ కోర్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ చెప్తారు. ప్రతి 2 వీక్స్ కి హ్యాకర్ ర్యాంక్ కోడింగ్ సెషన్స్ అండ్ అసెస్మెంట్స్ పెడతారు. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి, సో కెరియర్ లో గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఒక సినిమా హిట్ అవ్వాలంటే స్టార్ బేస్ అక్కర్లేదని కార్తికేయ 2 అండ్ హనుమాన్ ప్రూవ్ చేశాయి. కానీ ఈ మూవీస్ కలెక్ట్ చేసిన గ్రాస్ ఎంతైతే వాటి పొటెన్షియల్ ఉంటుందో అంత కలెక్ట్ చేశాయి. అంతేకాని పాన్ ఇండియా మూవీస్ కలెక్ట్ చేసిన హ్యూజ్ అమౌంట్స్ అయితే కలెక్ట్ చేయలేదు. సో ఒక మూవీ 1000+ క్రోర్స్ కలెక్ట్ చేయాలంటే ఒక స్టాండర్డ్ ఉంది ఇప్పటి వరకు. కంగువతో ఆ స్టాండర్డ్స్ని లేపేస్తాం, తమిళ సినిమాని కూడా 1000 కోట్ల స్టాండర్డ్స్లో కలిపేస్తామంటే వీ హార్ట్లీ వెల్కమ్స్ యూ. అది కొట్టి చూపించుంటే వీ ఫీల్ ప్రౌడ్, మన సౌత్ నుంచి ఇంకో పెద్ద హిట్ వచ్చింది అని. మా రోలెక్స్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని ఇంకో 3 స్క్రీన్ సేవర్స్ పెట్టించేవాళ్ళం. కానీ ఎందుకు అలా చెప్పడం? విజయ్ అన్నలా మా అకౌంట్ 200 నుంచి స్టార్ట్ చేస్తాం, ఇండియాని షేక్ చేస్తాం. August 25th ఇండియా షేక్ అవుతుంది. ఎందుకు? ఓకే, ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. రీసెంట్గా లక్కీ భాస్కర్ మూవీకి థియేటర్కి వెళ్ళినప్పుడు కంగువ ట్రైలర్ ప్లే చేశారు. మొబైల్లో చూస్తే నార్మల్గా ఫిక్షన్ మూవీలా ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వచ్చింది, కానీ థియేటర్లో చూస్తే విజువల్గా బ్యాంగ్ అనిపించింది. ఒక్కో సీన్లో పిక్చర్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. రీసెంట్గా కా మూవీకి వెళ్ళినప్పుడు కంగువ ట్రైలర్ వేశారు, మళ్ళీ చూడడం జరిగింది, మళ్ళీ చూపించడం జరిగింది. ఈసారి ఫస్ట్ టైం విన్నప్పుడు అర్థం కాని డైలాగ్స్ అర్థమయ్యాయి. సారీ తమిళ డైలాగ్ చెప్పేసా. మంచి డైలాగ్ అండ్ చాలా బాగా అనిపించింది. కోనగన్నారెడ్డి ఫీల్ వచ్చింది. నెక్స్ట్ అమరాన్ మూవీకి వెళ్ళా. కంగువ ట్రైలర్ థియేటర్ వాళ్ళు చూపించడం జరిగింది, నేను మళ్ళీ చూడడం జరిగింది. ఈసారి నీ రక్తము నా రక్తము డైలాగ్ సూర్య కన్నా ముందే నేనే చెప్పేశా. అంటే మూవీ ట్రైలర్ని 2 times చూడగానే ఎక్కేసింది. ఇట్ ఈస్ లైక్ అవర్ నేటివ్ మూవీ అనిపించింది. అంటే మన తెలుగు సినిమా, మన తెలుగు మూవీలా అనిపించింది.
ఏదో ఒక అట్రాక్షన్ ఉంది సూర్యకే మన తెలుగు ఆడియన్స్కి. ట్రైలర్లో ఉన్న బీజిఎం వింటే డిఎస్పీ న్యాయం చేశారని అనిపించింది. మంచి మంచి బీజిఎంస్ కొట్టినట్టే ఉంది. ఓవరాల్గా చూస్తే ఒక మంచి హిట్ అవ్వగలదు. కంగువ టీం నార్త్లో డీసెంట్ మార్కెటింగ్ చేశారు కాబట్టి మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయి. తెలుగు మార్కెట్ గురించి చెప్పక్కర్లేదు, అక్కడ ఉంది సూర్య కాబట్టి ఒక టైర్ 2 హీరోకి వచ్చినంత కలెక్షన్స్ వస్తాయి. ఈ ప్రమోషన్స్తో ఫస్ట్ 2-3 డేస్ నడుస్తుంది కానీ 2000 కోట్లు కావాలంటే దాదాపు ఒక 30 డేస్ అయినా థియేటర్లో రన్ అవ్వాలి. 32 హౌస్ఫుల్స్ త్రూ అవుట్ ఇండియా. కానీ తమిళ్ మూవీస్ 20 డేస్కే ఓటీటీకి రావడం జరుగుతుంది. కంగువని మాత్రం 45 డేస్ తర్వాతే ఓటీటీకి తేవాలని ప్రొడ్యూసర్స్ చేస్తున్నట్టు టాక్ ఉంది. ఒకవేళ అలా అయినా కానీ ఒక సినిమా 30 రోజులు థియేటర్లో రన్ అవ్వడం 2024లో అంటే అది హైలీ మిషన్ ఇంపాసిబులే. ఎందుకంటే నీ కంటెంట్ ఎంత బాగున్నా, బాహుబలి కన్నా టాప్గా మన కంటెంట్ ఉన్నా బాహుబలి రిలీజ్ అయిన టైం కాదు ఇది, ఓటీటీ టైం ఇది. 20 రోజుల్లో ఓటీటీకి వస్తే చూద్దాంలే అనుకునే జనం ఉన్న టైం ఇది. సో సినిమా బాగుంటే మ్యాక్సిమం ఒక 15 నుంచి 20 రోజులు రన్ అవుతుంది. నవంబర్ 14 నుంచి 15 రోజులు అంటే డిసెంబర్ వచ్చేస్తుంది. డిసెంబర్ స్టార్టింగ్ వీక్లో ఏ సునామీ వస్తుందో మనందరికీ తెలుసు. సో కంగువకి పర్ఫార్మెన్స్ చేసే టైం ఓన్లీ 2 వీక్స్. ఈ 2 వీక్స్లో 2000 కోట్లు అంటే దేవుడి దయ చాలా కావాలి. మేబీ అంత రాకపోవచ్చు కానీ ఒక డీసెంట్ అమౌంట్తో హిట్ అయ్యి జ్ఞానవేల్ రాజా గారి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు కానీ సినిమా కోసం ఆయన ఖర్చు పెట్టింది ఫీల్ అవుతుంది. దట్ టు టాక్ ఈస్ గుడ్. సో ఇది గైస్ ఈ వీడియో. కంగువ 2000 కోట్లు కొట్టగలదా లేదా? కొట్టిందంటే సింగం హిట్స్ అని, లేదో ఒక మంచి హిట్ అయిందంటే సికిందర్ స్ట్రైక్స్ అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్తో తెలుస్తుంది రోలెక్స్కి తెలుగులో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అని. ఓకే, ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్లో ఒకరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.